హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ముల్లంకాయలు ఎండు చేప వండుతున్నా. 1 కప్పు ఎండు చేపలు, 6 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. పొయ్యి ముట్టించి బాండి పెట్టుకొని 1 కప్పు నూనె వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేపలు ఇందులో వేపుకోవాలి. కడిగి పెట్టుకున్న చేపలు ఇప్పుడు ఇందులో వేపుకోవాలి. ఇవి నూనెలో బాగా వేపుకోవాలి. వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదే బాండిలో నూనె వేసుకోవాలి. నూనె కాగినాక ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. వేసుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టుకొని. నూనెలో కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నా, 3 స్పూన్ల కారం. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. గ్లాస్ నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. వేపుకున్న చేపలు వేసుకోవాలి. కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కూర అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. జొన్న రొట్టెలకైతే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మా సైడ్ జొన్న రొట్టెలు బాగా తింటాము. జొన్న రొట్టెల కంటే ఇంకా తైద రొట్టెలకైతే ఇంకా బాగుంటుంది. మీరు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.